తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటివరకు 622 మంది లబ్ధిదారులకు 6,07,00,000 ఆర్థిక సాయాన్ని అందించామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక బోసురోడ్డులోని క్యాంపు కార్యాలయంలో సోమవారం సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్ వైద్య సహాయం అవసరమైన పేదలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధిని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ భారీ వైద్య ఖర్చులు భరించిన పేద మధ్యతరగతి కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉపశమనం కలిగిస్తోందన్నారు. వైద్య సహాయం అవసరమైన వారు ఆసుపత్రి బిల్లులు, సంబంధిత పత్రాలు జతచేసి దరఖాస్తు చేసుకుంటే అర్హత మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ఎవరు ఇబ్బంది పడకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి దరఖాస్తును పరిశీలించి సహాయం అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు వైద్య బీమా రక్షణ కల్పించే పథకాన్ని త్వరలో అమలు చేస్తామన్నారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి తెనాలికి సంబంధించిన 34 మందికి మనం ఎవరికైతే వైద్య సేవలు అవసరం ఉండి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టుకున్నారో వాళ్ళందరికీ సుమారు 18,70,000 రూపాయలు ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి. సమస్య వచ్చినప్పుడు మనం ప్రత్యేకంగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు కూడా పెరుగుతున్నాయనే ఉద్దేశంతో ఈ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి నియోజకవర్గ స్థాయిలో మనం చేయగలిగాం. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటివరకు మనం 622 మందికి 6,07,00,000 రూపాయలు ఇప్పటివరకు మనం అందించగలిగాం. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఇటువంటి సమస్య వచ్చిందో వాళ్ళు దయచేసి ఆసుపత్రి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన బిల్స్ అన్నీ పొందుపరిచి వాటితో పాటు అప్లికేషన్ పెడితే తప్పకుండా మీకు ఎక్కడ ఇబ్బంది కాకుండా ప్రభుత్వం నుంచి ఎంతవరకు ఆర్థిక సహాయం అందించగలిగితే అంతవరకు తప్పకుండా మేము చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ పథకం, మెడికల్ ఇన్సూరెన్స్ 25 లక్షల రూపాయల వరకు వర్తించేటట్టు ఒక కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం. తద్వారా రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ధైర్యంగా ఒక భరోసాతోటి వైద్య సేవలు తీసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం. సో సహకరించినందుకు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే కొంచెం జాప్యం జరిగినా అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీటిని క్షుణ్ణంగా పరిశీలించి ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కుటుంబాలందరినీ కూడా ఆదుకున్నాం. ఇప్పటివరకు తెనాలి నియోజకవర్గంలో 6,07,00,000 రూపాయలు సుమారు 622 మందికి మనం అందించగలుగుతున్నాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగానే